అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు రాగలత ఛానల్. మీకు ఈ వీడియోలో 2026-27 సంవత్సరానికి సంబంధించి జీపీడీపీ ఎలా చేయాలి అనేది చెప్తాను. అయితే ముందుగా ఇదివరకు వీడియోస్లో మీకు జీపీడీపీ పోర్టల్లో ఫెసిలిటేటర్ ఫీడ్బ్యాక్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఏం చేస్తే ఎన్ని మార్కులు వస్తాయి, ఇలా అయితే చెప్పడం జరిగింది. అలాగే పిఏఐ స్కోర్ ఎలా చూసుకోవాలి, పిఏఐ స్కోర్ ఉన్న ఏదైతే తక్కువ ఉందో మనకి ఆ థీమ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనకి ఏదైతే థీమ్ వచ్చిందో ఆ థీమ్ బేస్డ్ యాక్టివిటీస్ని మనం ఫస్ట్ అయితే ఎక్సెల్ రూపంలో రాసుకుంటాము. రాసుకునేటప్పుడు ఈ సంవత్సరానికి వచ్చిన మార్పులు ఏంటి అంటే, మనం ఇదివరకు 15th ఫైనాన్స్ వరకు కూడా మనకి టైడ్ గ్రాంట్, అన్టైడ్ గ్రాంట్ అనేది వేరుగా ఉండేది. ఆ అన్టైడ్ గ్రాంట్నే మనం బేసిక్ గ్రాంట్ అని అనేవాళ్ళం. అయితే ఇప్పుడు మనకి మొత్తం బేసిక్ గ్రాంటే అని చెప్తూ అందులో మనకి టైడ్, అన్టైడ్ అని ఇవ్వటం జరిగింది. అందులో టైడ్ గ్రాంట్ అనేది వాటర్ సప్లైకి, శానిటేషన్కి మనం ఖర్చు పెట్టాలి. ఇది వరకు మనం వాటర్ సప్లైకి 50%, శానిటేషన్కి 50% ఖర్చు పెట్టేవాళ్ళం టైడ్ గ్రాంట్లోంచి. కానీ ఈ సంవత్సరం నుంచి కూడా టైడ్ గ్రాంట్ ఎంతైతే మనకు వస్తుందో అందులో మనకి పర్సంటేజ్ వైజ్ కాకుండా మన పంచాయతీలో ఉన్నటువంటి నీడ్స్ని బట్టి, అవసరాలను బట్టి శానిటేషన్కి ఎక్కువ అవసరమైతే మనం శానిటేషన్కి ఎక్కువ పెడతాము, వాటర్ సప్లైకి ఎక్కువ అవసరమైతే వాటర్ సప్లైకి ఎక్కువ పెట్టుకుంటాము. అలా టైడ్ గ్రాంట్ అనేది వాటర్ సప్లైకి, శానిటేషన్కి లిమిట్ లేకుండా ఎంత పర్సెంట్ అయినా ఖర్చు పెట్టుకోవచ్చు. అలాగే మనకి అన్టైడ్ గ్రాంట్ ఏదైతే ఉందో ఆ అన్టైడ్ గ్రాంట్లోంచి మనకి మినిమం 25% అనేది థీమ్ బేస్డ్ వర్క్స్ అనేవి పెట్టుకోవాలి. అలాగే మినిమం 25% అనేది థీమ్ బేస్డ్ ఎక్స్పెండిచర్ కూడా మనం చేయాలి. ఒక ₹1,00,000 మనకి అన్టైడ్లోంచి వస్తే 25,000 రూపీస్ మనము థీమ్ వర్క్స్కి ఖర్చు పెట్టాలి. అలాగే మన థీమ్లోంచి 20 వర్క్స్ ఉంటే అందులోంచి 25% అంటే ఎన్ని వర్క్స్ వస్తాయి? 5 వర్క్స్ వస్తాయి. ఆ 5 వర్క్స్ కూడా మనం థీమ్ బేస్డ్ వర్క్స్ కంపల్సరీ పెట్టాలి. ఇది ఎగ్జాంపుల్, మీరు అవే కంపల్సరీ అని పెట్టుకోకండి. మీకున్న గ్రాంట్ బట్టి అక్కడ మీరు సర్దుకోవటం చేయాలి. ఇంకా చెప్పాలి అనేసి అంటే మనకి ఒక 10% వరకు సీసీ ఛార్జెస్, ఈఎస్ఎల్ ఛార్జెస్ కూడా మనకి అన్టైడ్లోంచే పెట్టుకోవాలి. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా మనం అందులోంచే శాలరీస్ ఇచ్చుకోవాలి. ఇలా మనం చేసుకుంటూ మనం ముందు ఎక్సెల్ అనేది ప్రిపేర్ చేయాలి. అయితే ఎక్సెల్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం మన యొక్క థీమ్ ఏదైతే సంకల్ప థీమ్ ఉందో ఆ సంకల్ప థీమ్ని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనకి ఇచ్చినటువంటి ప్రయారిటీ వైజ్ ఇచ్చిన వర్క్స్ కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి చూసుకుంటూ కేటగిరీలో ఏలో ముందు ఫిల్ఫిల్ చేసి తర్వాత బికి వెళ్ళాలి. బిలో కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే సికి వెళ్ళాలి. ఏలోను బిలోను విడిచిపెట్టేసి సి యాక్టివిటీస్ చేస్తే ప్లాన్ అనేది అప్రూవ్ అవ్వదు. ఇది బేసిక్ వరకు మనం చెప్పుకోవచ్చు. ఇంతవరకు కూడా మనమంతా కూడా టేబుల్ వర్క్ అనేది ఖచ్చితంగా చేయాలి. చేస్తేనే మనకు ప్లాన్ అప్రూవ్ అవుతుంది. అలాగే మనకి 16th ఫైనాన్స్ టైడ్, అన్టైడ్ వరకు చెప్పాను. ఇంకా మనకి స్కీమ్స్, మనకి రీసోర్సెస్ ఎన్వలప్ ఎంటర్ చేసేటప్పుడు స్కీమ్స్ కనిపిస్తాయి, దాని గురించి చెప్తాను. ఇంకా జనరల్ ఫండ్ విషయానికి వస్తే జనరల్ ఫండ్లో మనకి కేటగిరీ వైజు మనం సర్దాలి. సర్దితేనే అక్కడ ప్లాన్ అప్రూవ్ అవుతుంది. వాటర్ సప్లైకి 15%, శానిటేషన్కి 15%, అలాగే ఎలక్ట్రికల్ స్ట్రీట్ లైట్స్కి 15%, 5% మిస్లీనియస్, 30% శాలరీస్, 10% రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఇంకా ఉన్న 10%లోంచి సెక్టోరియల్ యాక్టివిటీస్ 5 రకాలు మనం ఏవైతే ఉన్నాయో ఆ 5 రకాలకి కూడా మనం సర్దాలి. సర్దినప్పుడే మనకి ప్లాన్ అనేది అప్రూవ్ అవుతుంది. అయితే ముందుగా మనం ఈ గ్రామ స్వరాజ్ ఏడిఎం లాగిన్లోనే మనం ఈ వర్క్ అంతా చేయాలి. ఎంజీఆర్ లాగిన్ కానీ, చక్ర లాగిన్ కానీ మనకైతే అవసరం లేదు. ఏడిఎం లాగిన్లో ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనం రీసోర్సెస్ ఎన్వలప్కి వెళ్తాము. ఫండ్స్ రీసోర్సెస్ ఎన్వలప్ అనే దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. మన యొక్క రీసోర్సెస్ అన్నీ కూడా మనం అక్కడ ఎంటర్ చేయాలి. అంటే మనకు వచ్చిన ఎక్స్పెక్టెడ్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఇందులో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనం ఎంటర్ చేసిన అమౌంట్కి సరిపడా అక్కడ వర్క్స్ అనేవి ప్రపోజ్ చేయాలి. సో ఇందులో మనకి చూడండి చాలా రకాలు వస్తాయి.
ఇవి ఆప్షనల్గా మనకి ఒక 23 రకాల వర్క్స్ అనేవి రావటం జరుగుతుంది. ఈ 23 రకాల వర్క్స్‌లో 16th ఫైనాన్స్ బేసిక్ టైడ్, అన్‌టైడ్ అనేది మనకి చూసారా ఇక్కడ 2 బేసిక్ అనే రావటం జరిగింది. ఈ సంవత్సరం నుంచి 16th ఫైనాన్స్ నుంచి మొత్తం బేసిక్కే అనమాట. బేసిక్‌లోనే టైడ్, అన్‌టైడ్ అని 2 రకాలు చేశారు. ఈ బేసిక్ టైడ్, అన్‌టైడ్ అమౌంట్స్ అయితే మనకు ఆల్రెడీ ఫ్రీజ్ అయిపోయి వస్తాయి. ఇంకా మిగతా ఈ 21 రకాల స్కీమ్స్ ఉంటాయి కదా! ఈ 21 రకాల స్కీమ్స్‌లో మనం ఎంటర్ చేసినటువంటి డేటాకి మనకి 5 మార్కులు ఉంటుంది. 5 మార్కుల్లో మినిమం మనము ఇందులో 5 రకాల స్కీమ్స్ అనేది రిసోర్సెస్ ఎన్వలప్ అనేది ఎంటర్ చేయాలి. అంటే మనకి ఎంత ఫండ్ వస్తుంది అని ఎస్టిమేషన్ చేస్తూ మినిమం 5 రకాల స్కీమ్స్ అయినా ఎంటర్ చేయాలి. ఓవరాల్గా అయితే అన్నీ చేయాలి, కానీ మినిమం 5 చేస్తేనే 5 మార్కులు వస్తాయి. ఇంకా నెక్స్ట్ ఓన్ ఫండ్స్ అని ఉంటుంది. స్టేట్ స్కీమ్స్ అనేవి ఆల్రెడీ ఫ్రీ ఇచ్చేసారు, మనకేటి ప్రస్తుతానికి లేవు కాబట్టి. ఓన్ ఫండ్స్లో మీకు వచ్చిన జనరల్ ఫండ్ ఇన్కమ్ ఎంత 26, 27కి ఎస్టిమేషన్ అనేది అక్కడ అమౌంట్ అనేది వేసి మీరు ఇక్కడ సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకుంటారు. సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మీకు వచ్చిన ఎస్టిమేషన్ ఫండ్ అనేది మీరు ఎంటర్ చేసినట్టుగా. ఎంటర్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ స్టెప్. ఈ ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత మీరు యాక్టివిటీస్కి వెళ్ళాలి. యాక్టివిటీస్కి వెళ్ళాలి అంటే పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అని ఉంటుంది. ఆ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు చాలా రకాలు వస్తాయి. చాలా రకాలు వచ్చేటప్పుడు మీరు యాక్టివిటీ ఎంటర్ చేయాలి అనేసి అంటే యాక్టివిటీ పూల్ అనే దగ్గరికి వెళ్తారు. యాక్టివిటీ పూల్ అనే దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ యాక్టివిటీ అనే దాని మీద క్లిక్ చేసుకుంటారు. రిజిస్టర్ యాక్టివిటీ అనే దాని మీద క్లిక్ చేయగానే మీరు ఎంటర్ చేసినటువంటి యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మీరు సెర్చ్ అని కొట్టి కొంతవరకు ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయాలి. చూడండి, నాకు రోడ్డు కావాలనుకోండి, రోడ్ అని పెట్టి నేను సెర్చ్ అని కొడతాను. అన్ని థీమ్స్లోన రోడ్స్ రిలేటెడ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి ఇలా కనిపిస్తుంది. మనం ఎంచుకున్న వర్క్ దీని రిలేటెడ్ అనుకోండి, ఎక్కడైతే మనం అయితే ఆ రిలేటెడ్ వర్క్ అని మనకు ఐడెంటిఫై చేస్తామో అక్కడ మనం క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ థీము అన్నీ కూడా సెలెక్ట్ అయిపోయి మనకు వచ్చేస్తాయి. అలాగా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు వర్క్ అనేది. లేదు మీకు ఇక్కడ అర్థం కాలేదు అంటే ఇది యాక్టివిటీ బట్టి మనం సెర్చ్ కొట్టుకోవచ్చు. లేదు అంటే థీమ్ బట్టి సెలెక్ట్ చేసుకోవాలి అనేసి అంటే ఇక్కడ థీమ్ సెలెక్ట్ చేసుకుంటాము. ఫోకస్ ఏరియా ఏదైతే ఉందో దేని రిలేటెడ్ మనం చేయాలనుకుంటున్నామో దాని రిలేటెడ్ చేసుకొని సెర్చ్ అనుకొని కొడతాము. అందులో ఉంటే వస్తాయి, లేదంటే లేవు. ఇక్కడ రోడ్ అనే ఆప్షన్ కనుక తీసినట్లయితే మీకు ఇక్కడ సెర్చ్ అని కొట్టగానే దాని రిలేటెడ్ వర్క్స్ వస్తాయి. ఇలా మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని మీరు సెర్చ్ చేయొచ్చు. లేదు మీకు అలా అవసరం లేదు అనుకుంటే అంటే థీమ్ బట్టి ఇక్కడ మనం సెర్చ్ చేయొచ్చు. లేదు ఇక్కడ మీరు యాక్టివిటీ చూడండి, ఇక్కడ కూడా థీమ్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ థీమ్ సెలెక్ట్ చేసేటప్పుడు దేని రిలేటెడ్ అనేది మనకు తెలియదు కాబట్టి ఓవరాల్ ఇప్పుడు చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్లో 28 వర్క్స్ ఉన్నాయంటే 28 మనకి ఇక్కడ కింద డ్రాప్ డౌన్లో కనిపిస్తాయి. ఈ 28లో మనకి ఏది అవసరమో అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ గ్రీన్లో ఆల్రెడీ వచ్చింది చూసారా, ఈ గ్రీన్లో ఉన్నదానికి ప్రయారిటీ మనం ఇచ్చుకుంటే మనకి బాగుంటుంది. ఇలా మనం ఏ రిలేటెడ్ వర్క్ అయితే పెట్టుకుంటామో ఆ వర్క్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసుకుంటాము. ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క స్టెప్ అక్కడ ఏది అడుగుతుంటే అది ఎంటర్ చేస్తాం అంతే. ఫ్రెష్, కన్స్ట్రక్షన్ ఆఫ్ టాయిలెట్స్, విపిఆర్పి వర్క్ అనేది ఒకటైనా మనం పంచాయతీలో పెట్టాలి. సో విపిఆర్పి వర్క్ మీకు ఒకళ్ళు వస్తే విపిఆర్పి సెలెక్ట్ చేసి ఒక వర్క్ పెట్టండి, మిగతా నో అని పెట్టేయచ్చు. ఇక్కడ పంచాయతీ అది నన్నని వచ్చింది, నన్నని సెలెక్ట్ చేస్తారు. లేదు అంటే విపిఆర్పి ఆల్ది వస్తుంది. నెక్స్ట్ యాక్టివిటీ అందరికీ, లేదంటే ఎస్సీ ఎస్టీ రిలేటెడా ఆల్ అని పెడతాము. ఇక్కడ మనం చైల్డ్ గురించి పెట్టాము కాబట్టి చైల్డ్ సెలెక్ట్ చేస్తాం. లేదు అంటే ఆల్ అని కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్కూల్లో బోర్ వేసాము, స్కూల్ సరౌండింగ్స్లో పిల్లలకి అవుతుంది, అందరికీ అవుతుంది. అలాంటప్పుడు ఆల్ అని పెట్టుకుంటాం. మనం ఎంచుకునే వర్క్ బట్టి మనం అక్కడ చేసుకుంటాము. సో ఇలాగా ఎన్ని సంవత్సరాల్లో చేస్తాము, అది 1 సంవత్సరం ప్లాన్ కాబట్టి 1 సంవత్సరం పెట్టుకుంటాము. 2026 ఎప్పటి నుంచి మనం చేస్తాం, 26, 27 వర్క్స్ 2026 ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసుకొని ఎప్పుడైనా చేసుకుంటాం. అలా ఏప్రిల్ అని సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారు పిల్లలు అనుకోండి, ఒక స్కూల్కి వేస్తాం, ఆ స్కూల్లో 70 మంది పిల్లలు ఉన్నారు, 70 వేస్తాం. ఆ 70లో బీసీ ఎంతమంది, ఎస్సీ ఎస్టీ అంతమంది. బీసీ అందరూ అయితే అక్కడే వేస్తాము, లేదు అంటే ఎస్సీ ఎస్టీ దగ్గర సర్దుతాం అనమాట. సర్దిన తర్వాత ఎస్టిమేటెడ్ టోటల్ కాస్ట్ ఎంత అనేది మనం ఎంత వర్క్ అయితే
అమౌంట్ ఎంత అనేది మనం పెట్టుకున్నామో అక్కడ వేసుకుంటాం. వేసుకున్న తర్వాత అసెట్ అనే దాని మీద క్లిక్ చేస్తాం. అసెట్కి వచ్చిన తర్వాత ఈ మూవబుల్ కమ్యూనిటీ శానిటేషన్ కిందకు వచ్చింది. ఇన్స్టిట్యూషనల్ టాయిలెట్ మనం పెట్టాము. నెంబర్స్ అనే దగ్గర ఇక్కడ మనం 2 టాయిలెట్స్ కట్టినా కూడా ఒకటే వేయాలి. ఏదైనా ఏ వర్క్ పెట్టినా కూడా ఇక్కడ ఒక్కటనేదే వేయాలి. టోటల్ యూనిట్స్ దగ్గర ఒక్కటేస్తేనే తీసుకుంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత యూనిట్ కాస్ట్ అక్కడ మనం ఎంత అమౌంట్ వేసామో ఆ సేమ్ అమౌంట్ ఇక్కడ వేస్తాము. ఏరియా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ విలేజ్ అనేది సెలెక్ట్ చేయాలి. విలేజ్ దగ్గర మనకు ఒక్క రెవెన్యూ విలేజే కనిపిస్తుంది. హ్యామ్లెట్స్ కనిపించకపోవచ్చు. అది మీరు చూసుకొని ఇక్కడ సేవ్ అనే దాని మీద క్లిక్ చేసుకుంటారు. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్ దగ్గర కూడా ఒకటి వేసుకుంటారు. వేసుకొని సేవ్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఆ అసెట్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మీరు సేవ్ అండ్ ఫార్వర్డ్ అని కొడితే మనకి ప్లాన్ దగ్గరికి వెళ్తుంది. సేవ్ అని కొడితే మనకి ఇక్కడే ఉండిపోతుంది. అది ఫార్వర్డ్ అవ్వదు. సేవ్ అండ్ ఫార్వర్డ్ అని కొడితేనే మనకి ఎలోకేషన్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఎలోకేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అక్కడ ఫండ్ ఎలోకేషన్ చేసుకోవాలి. ఇలాగ మనం ఎన్ని వర్క్స్ అయితే ఉన్నాయో అన్ని వర్క్స్ కూడా రిజిస్టర్ యాక్టివిటీ అనే దగ్గరికి వెళ్ళి మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ రిజిస్టర్ చేసుకొని సేవ్ అండ్ ఫార్వర్డ్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ స్టెప్కి అనేది వెళ్ళటం జరుగుతుంది. ఇలా మనకి మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. ద యాక్టివిటీ డెఫినేషన్ వాజ్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ హ్యాజ్ నౌ బీన్ ఫార్వర్డెడ్ టు ద ప్లానర్. The activity definition will be available for modification only if the planner returns it for reversion. మనం రివర్ట్ చేస్తే తప్ప దాన్ని మాడిఫై చేయడానికి అవ్వదు. ఓకే అనే దాని మీద క్లిక్ చేసుకుంటాము. నెక్స్ట్ యాక్టివిటీ క్లిక్ చేస్తాము. అలా ప్రతిదీ ఎన్ని యాక్టివిటీస్ అయితే మనం చేయాలనుకుంటున్నామో అన్ని యాక్టివిటీస్ కూడా మనం ఎంటర్ చేయాలి. అయితే ఇలా ఎంటర్ చేసేటప్పుడు ముందు మీరైతే స్కీమ్ వైజ్ ఎంటర్ చేసుకోండి. ఫస్ట్ జనరల్ ఫండ్ విషయానికి వస్తే జనరల్ ఫండ్ ఎంటర్ చేసేటప్పుడు 15% శానిటేషను, 15% శానిటేషన్కి మీరు ఏ వర్క్స్ అనేవి ప్రపోజ్ చేశారు. ఒక 4-5 వర్క్స్ ప్రపోజ్ చేసి ఉంటారు కదా. ఆ 4-5 వర్క్స్ ముందు రిజిస్టర్ యాక్టివిటీలో ఎంటర్ చేయండి. రిజిస్టర్ యాక్టివిటీలో ఎంటర్ చేసిన తర్వాత దానికి మీరు ఎలోకేషన్ అనేది వెంటనే ఇచ్చేయండి. ఎలోకేషన్ చేయాలి అనేసి అంటే మనం ఇక్కడికి వెళ్తాం. పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ టైం అయితే రిజిస్టర్ ప్లాన్ అనే దగ్గరికి వెళ్తాం. రిజిస్టర్ ప్లాన్ అనే దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ ప్లాన్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ప్లాన్ పెండింగ్ అని వస్తుంది. ప్లాన్ పెండింగ్ అని చూడండి. కావాలంటే నేను చూపిస్తాను. నేను ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మేనేజ్ ప్లాన్కి వెళ్తాను. ఇక్కడ మనకి ఇన్ని రకాలు కనిపిస్తాయి. ప్లాన్ పెండింగ్ అనేది ఫస్ట్ మనం క్లిక్ చేసుకొని గెట్ డేటా అని క్లిక్ చేయగానే మనకి డేటా అనేది ఓపెన్ అవ్వటం జరుగుతుంది. ఓపెన్ అయ్యేటప్పుడు మనం ఫండ్ వైజ్ అలోకేషన్ అనేది చేసుకోవాలి. అలోకేషన్ చేయడం అనేది నాకు ఇప్పుడు అవ్వదు. నేను ప్లాన్ ఆల్రెడీ అప్రూవ్ చేసాను కాబట్టి నాకు అది కనిపించదు. సో మీకు డౌట్ అనిపిస్తే లాస్ట్ ఇయర్ది 25-26 తలక జీపీడీపీది నా వీడియో ఒకసారి చూస్తే మీకు ఎలా అలోకేషన్ చేయాలి అనేది అర్థమవుతుంది. కాకపోతే అలోకేషన్ చేసేటప్పుడు దేని వర్క్ ఇప్పుడు శానిటేషను 15% శానిటేషన్ 4 వర్క్స్ పెట్టి 4 వర్క్స్ వెంటనే జనరల్ ఫండ్ నుంచి ఎలోకేషన్ చేసేయండి. ఫస్ట్ మనం వర్క్స్ అన్నీ 100 వర్క్స్ కొట్టి తర్వాత ఎలోకేషన్ చేసుకుంటాము అంటే చాలా ఇబ్బంది పడిపోతాం. ఎందుకంటే సేమ్ అమౌంట్లు మనం చాలా దగ్గరలు ఇచ్చామనుకోండి. 1,00,000 4 వర్కులు పెట్టామనుకోండి. ఏ వర్క్ దేనికి పెట్టామనేది కన్ఫ్యూజ్ అయిపోయి అక్కడ మనకు టోటల్ అనేది టాలీ అవ్వదు. సో ఫస్ట్ 15% శానిటేషను, తర్వాత 15% వాటర్ సప్లై, తర్వాత 15% ఎలక్ట్రిసిటీ, తర్వాత 5% మిస్లీనియస్, తర్వాత 30% శాలరీసు, తర్వాత 10% రోడ్స్ అండ్ బిల్డింగ్స్, తర్వాత 10% సెక్టోరియల్ యాక్టివిటీస్. సెక్టోరియల్ యాక్టివిటీస్లో మళ్ళీ 5 రకాలు: అగ్రికల్చరు, యానిమల్ హస్బెండరీ, సోషల్ వెల్ఫేరు, ఇలా 5 రకాలు ఉన్నాయి కదా. ఆ 5 రకాలు ఏవైతే ఉన్నాయో ఆ 5 రకాలకి సర్దేస్తారు. సర్దేసిన తర్వాత జనరల్ ఫండ్ క్లోజ్ అయిపోయినట్టే. జనరల్ ఫండ్ ఇంకా మీరు ముట్టుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు నెక్స్ట్ వస్తారు. ఇక్కడ మనం ఎంటర్ చేసినటువంటి అమౌంట్స్ ఉన్నాయి కదా స్కీమ్స్కి, ఒక 5 రకాల స్కీమ్స్కి 5 మార్కులు అన్నాను కదా. ఆ 5 రకాల స్కీమ్స్లోంచి మీరు ఏం పెడతారు వర్క్స్, ఆ 5 రకాల స్కీమ్స్ ఎంటర్ చేసేసి ఆ 5 రకాల స్కీమ్స్కి ఒక్కొక్క స్కీమ్కి అలొకేషన్ చేసుకొని వెళ్ళిపోండి. విబీజీ రామ్జీ వచ్చినప్పుడు మనకి ఎక్కువ వర్క్స్ వస్తాయి. అక్కడ ఎక్కువ వర్క్స్ వచ్చేటప్పుడు అవి కూడా విబీజీ రామ్జీ వేరుగా వర్క్స్ ఎంటర్ చేసి అలొకేషన్ చేసుకొని క్లోజ్ చేసుకోండి. ఆ తర్వాత మనకి టైడ్లోంచి వాటర్ సప్లై వర్క్స్ ఉంటాయి, శానిటేషన్ వర్క్స్ ఉంటాయి. అందులో వాటర్ సప్లై వర్క్స్ అన్నీ ఎంటర్ చేసి రిజిస్టర్ యాక్టివిటీలో కొట్టి తర్వాత వాటర్ సప్లై అన్నిటికీ అలొకేషన్ చేసేయండి టైడ్లోంచి. ఇంకా నెక్స్ట్ శానిటేషన్ వర్క్స్ ఏవైతే ఉంటాయో శానిటేషన్ వర్క్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి అలొకేషన్ చేసేయండి.
ఇప్పుడు ఇంచుమించు మనకు అన్నీ క్లోజ్ అయినట్టే. అయిన తర్వాత ఇంకా మనకు మిగిలింది ఏటుంది, థీమ్ బేస్డ్ వర్క్స్ మిగిలి ఉన్నాయి. థీమ్ బేస్డ్ వర్క్స్ అన్టైడ్లోంచి మనం ఎంటర్ చేయాలి. అన్టైడ్లోంచి థీమ్ బేస్డ్ వర్క్స్ ఎంటర్ చేయాలి అంటే థీమ్ బేస్డ్ అమౌంట్ ఎంత ఉంది, ఒక 4 లక్షలు ఉందనుకోండి మీకు అన్టైడ్ అమౌంట్. 4 లక్షల్లోంచి 25% అంటే 5 4 4 4 16 అంటే 1,60,000 రూపాయలు 25% అమౌంట్. 25% అమౌంట్ అంటే 1,60,000 కనుక మీరు థీమ్ బేస్డ్ పెడితే మీకు ప్లాన్ అప్రూవ్ అయిపోతుంది. కానీ అక్కడ 4 మార్కులు తగ్గిపోయి 1 మార్కే వస్తుంది. 5 మార్కులకి 1 మార్కే వస్తుంది. మీరు ఎప్పుడైతే 50% అమౌంట్ అంటే 4 లక్షల్లోంచి 2 లక్షల అమౌంట్ ఎప్పుడైతే మీరు థీమ్ బేస్కి పెడతారో అప్పుడే మీకు 5 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. అలాగే మీకు ఒక థీమ్లో 40 వర్క్స్ ఉన్నాయి అనుకోండి. ఆ 40 వర్క్స్లోంచి మీకు 25% వర్క్స్ అంటే 4 4 16 వర్క్స్ మీరు పెడితే మీకు ప్లాన్ అప్రూవ్ అయిపోతుంది. కానీ 1 మార్కే వస్తుంది. ఆ 40 వర్క్లోంచి 50% వర్క్స్ అంటే 20 వర్క్స్ మీరు ఎప్పుడైతే పెడతారో అప్పుడు మీకు 5 మార్క్స్ వస్తాయి. అది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. మీకు లాస్ట్లో అది చూపిస్తాను ఎలాగా అనేది. ఇలా మీరు వర్క్స్ అన్నీ ఎలోకేషన్ చేసుకుంటారు, ఎంటర్ చేస్తారు, ఎలోకేషన్ చేసుకుంటారు. ఇందులోంచి ఖచ్చితంగా వీపీఆర్పీ వర్క్ అనేది ఒకటి ఉండాలి. ఇంకా అయిన తర్వాత నెక్స్ట్ రిజిస్టర్ యాక్టివిటీలో మీరు ఫ్లాగ్షిప్ స్కీమ్స్ కూడా మీరన్నీ కూడా ఎంటర్ చేయాలి. ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఎలా ఎంటర్ చేయాలి అంటే ఈ రిజిస్టర్ యాక్టివిటీకి వెళ్తాము. రిజిస్టర్ యాక్టివిటీకి వెళ్ళేటప్పుడు రిజిస్టర్ యాక్టివిటీలో మీకు ఇక్కడ నో ఎస్ ఆర్ నో అనేది అడగటం జరుగుతుంది. ఇక్కడ ఎస్ అంటే అది మన ఫండ్, పంచాయతీ ఫండ్. చూడండి, ఈజ్ దిస్ యాక్టివిటీ డైరెక్ట్లీ ఫండెడ్ బై పంచాయతీ అంటే ఎస్ అని మనం పెట్టాము అంటే అది పంచాయతీ నుంచి పెడతాము. అదే నో అని పెట్టాము అంటే మనకి ఇక్కడ స్కీమ్స్ అన్నీ కూడా ఓపెన్ అవ్వటం జరుగుతుంది. నో అని పెట్టగానే ఇది పైదాన్ని ఎంటర్ చేస్తే తప్ప మనకి నో అనేది కనిపించదు. సో ఏదో ఒకటి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తేనే అప్పుడు నో అనేది మనకి కనిపిస్తుంది. నో అని పెట్టిన తర్వాత మనకి ఇక్కడ ఫ్లాగ్షిప్ స్కీమ్స్ అన్నీ కూడా చూసారా. ఫ్లాగ్షిప్ స్కీమ్ వచ్చి ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. అయితే ఇవన్నీ మనం కొట్టాల్సిన అవసరం అయితే లేదు. మనకి ఒక 23 రకాల వర్క్స్ మాత్రం మనం ప్లాన్లో కొట్టాలి. కొడితేనే మనకి ప్లాన్ అనేది అప్రూవ్ అవుతుంది. లేదు అంటే ప్లాన్ మళ్ళీ అప్రూవ్ అవ్వదు. సో ఆ 23 వర్క్స్ ఏవి అనేది మనం ఎప్పుడైతే ఈ మిగతా వర్క్స్ అన్నీ చేసి ఓన్ సోర్స్లో మనం అంటే రిసోర్స్ ఎన్వలప్లో ఎంటర్ చేసిన అమౌంట్ అంతా చేసేసి వీపీఆర్పీ ఒకటి ఎంటర్ చేసేసి ప్లాన్ ఎప్పుడైతే సబ్మిట్ చేస్తామో సబ్మిట్ చేసినప్పుడు మనకు అప్పుడు మనకు పాపప్ మెసేజ్ లాగా కనిపిస్తుంది, ఈ స్కీమ్స్ అన్నీ మీరు చెయ్యండి అని. అప్పుడు అందులో ఉన్న స్కీమ్స్ ఎన్ని అయితే కనిపిస్తున్నాయో అన్నీ కూడా మనం ఖచ్చితంగా ప్లాన్లో పెట్టాలి. ఇక్కడ ఫ్లాగ్షిప్ స్కీమ్స్ అంటే మన అమౌంట్ పంచాయతీ నుంచి ఇవ్వము, కానీ వర్క్ అనేది మనం చూపించాలి. చూపిస్తేనే మనకు అక్కడ తీసుకుంటుంది. అది మీకు చూపిస్తాను ఒకసారి. ఇలాగా ఒక పాపప్ మెసేజ్ వస్తుంది, యువర్ ప్లాన్ కెనాట్ బి ఫార్వర్డెడ్ డ్యూ టు నో యాక్టివిటీ అవైలబుల్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్స్. ఇక్కడ ఎన్ని స్కీమ్స్ అయితే వచ్చి అన్ని స్కీమ్స్ నుంచి మనం ఒక్కొక్క వర్క్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. పెడితేనే మనకి ఆ ప్లాన్ అనేది తీసుకుంటుంది. ఇది ఒక పాపప్ మెసేజ్. ఇంకా ఇదొకటి చూడండి, ప్లాన్ ఈజ్ నాట్ యాజ్ పర్ ద 120% రూల్. యువర్ కరెంట్ ప్లాన్ ఫర్ స్వచ్ఛ భారత్ మిషన్ కన్స్ట్రక్షన్ ఏదో సమ్ వర్క్ 4 లక్షలకు పెట్టారు. ప్లాన్ ఫర్ స్కీమ్ స్వచ్ఛ భారత్ మిషన్ కన్స్ట్రక్షన్ టాయిలెట్స్ షుడ్ బి బిట్వీన్ 3 నుంచి 360. 3 లక్షల నుంచి 360 మధ్యలో ఉండాలి. 4 లక్షలకు పెట్టారు అది, కాబట్టి అది తీసుకోలేదు. సో మనం ఏంటి చేయాలి, 3 నుంచి 360 మధ్యలో ఆ అమౌంట్ మార్చిస్తే ప్లాన్ అప్రూవ్ అయిపోతుంది. అంతే సింపుల్. అక్కడ మనకి ఏదైతే పాపప్ మెసేజ్ వస్తుందో దాన్ని క్షుణ్ణంగా మనం 1కి 2 సార్లు చదివి అర్థం చేసుకొని దాన్ని బట్టి మనం ప్లాన్ మోడిఫై చేస్తే ఈజీగా ప్లాన్ అయిపోతుంది. ఎందుకంటే జీపీడీపీ అనగానే అది ఒక పెద్ద భూతంలాగా కనిపిస్తుంది సెక్రటరీలకి. ప్రతి సంవత్సరం చేస్తుంటాం, కానీ ప్రతి సంవత్సరం కొత్త రూల్స్ మారుస్తారు. దాన్ని బట్టి మనం మారాలి, తప్పదు. ఇంకపోతే మనం రిసోర్స్ ఎన్వలప్లో ఎంటర్ చేసిన అమౌంట్కి 120% అంటే ఇప్పుడు మనం 1,00,000 రూపాయలు పెట్టామనుకోండి ఏదో ఒక స్కీమ్. ఇప్పుడు ఓన్ సోర్సే 2 లక్షలు మనం ఎంటర్ చేసాము. 2 లక్షలు ఎంటర్ చేస్తే 20% వరకు మనం ఎక్సెస్ వర్క్ పెట్టవచ్చు. అంటే 2,40,000 లోపు మనం పెట్టుకోవచ్చు.
అంతేగాని 2,40,000 దాటితే తీసుకోదు. ఇప్పుడు మనం 2,00,000 వచ్చింది కదా, 2,20,000 ప్లాన్ పెట్టామని కంగారు అయిపోయి మార్చేవలసిన అవసరం లేదు. 20% ఎక్సెస్ ఉండొచ్చు. కానీ 2,00,000 కంటే తక్కువ అయితే ప్లాన్ మళ్ళీ తీసుకోదు. అది అబ్జర్వ్ చేయండి. తర్వాత మనకి మార్క్స్ అనేవి ఇలా రావటం జరుగుతుంది. ఇది మాకు వచ్చిన ఫస్ట్ స్కోరు 93 వచ్చాయి. ఇలా మనం ఎప్పుడు మార్క్స్ అనేవి మనకు కనిపిస్తాయి, ఎక్కడ కనిపిస్తాయి అంటే మనం బడ్జెట్ అంతా యాక్టివిటీస్ అన్నీ ఎంటర్ చేసిస్తాము. ఎంటర్ చేసి బడ్జెట్ అంతా ఎలోకేషన్ చేసేసి మనం తీర్మానం అప్లోడ్ చేసేసి సేవ్ చేసుకుని ఉంచుకుంటాం ఫస్ట్. ఆ తర్వాత సేవ్ అండ్ ఫార్వర్డ్కి వెళ్ళేటప్పుడు మనకి సేవ్ అండ్ ఫార్వర్డ్ అనే ఆప్షన్ దగ్గర మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. ఇలా మనకి స్కోర్ కనిపిస్తూ ఈ స్కోర్ ఎంత వచ్చింది, 100 మార్కులకి 93 మార్కులు వచ్చాయి. ఇక్కడ మనం టిక్ మార్క్ పెట్టి సబ్మిట్ చేసామనుకోండి, అప్రూవ్ ప్లాన్ అంటే మనం మోడిఫై చేయడానికి అవ్వదు. ఒకవేళ టిక్ మార్క్ పెట్టకుండా క్లోజ్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళి క్లోజ్ చేసుకుంటే మళ్ళీ మనం ప్లాన్లో చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు వచ్చిన మార్కులు బట్టి క్వశ్చన్కి ఆన్సర్ సరిపోతే 5 మార్కులు వస్తాయి, లేదంటే రావు. సో ఇక్కడ 5 మార్కులకి 1 మార్కే వచ్చింది చూడండి. ఇది ఏంటి కేటగిరీ అనేది మనం చెక్ చేసుకుంటాము. పర్సంటేజ్ ఆఫ్ ఓవరాల్ రిసోర్స్ ఫండ్స్ అలొకేటెడ్ ఇన్ సంకల్ప్ థీమ్. ఓవరాల్ అమౌంట్ అనేది సరిపోలేదు అనేసి వచ్చింది. ఇలా ఎందుకు వచ్చింది అంటే మనం అన్టైడ్ గ్రాంట్లోంచి 50% అమౌంట్ అనేది మనం థీమ్ బేస్డ్ పెడితే మనకు 5 మార్కులు వస్తాయి. అయితే నేను చేశాను ఏమంటే 16th ఫైనాన్స్ అమౌంట్ అన్టైడ్ గ్రాంటు మాకు ఒక 7 లక్షలు వచ్చింది అనుకోండి. 7 లక్షల్లో 3,50,000 రూపాయలు 50% నేను థీమ్ బేస్డ్ వర్క్స్ పెట్టాను. అప్పుడు మరి నాకు 5 మార్కులు రావాలి కదా అని నేను అనుకున్నాను. అయితే ఇక్కడేంటి వీళ్ళు లాజిక్ పెట్టారు అని అంటే మనకి రీసోర్స్ ఎన్వలప్లో అన్టైడ్ అని వచ్చిన ప్రతిదీ క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఇప్పుడు విబీజీ రామ్జీ అన్టైడ్కి వెళ్తుంది. అలా కొన్ని గ్రాంట్లు అన్టైడ్ కేటగిరీ కింద వస్తాయి. ఆ ఓవరాల్ అన్టైడ్ గ్రాంట్లు అన్నీ కలిపితే మేము విబీజీ రామ్జీ పెట్టాము 1,20,00,000. 1,20,00,000 నేను పెట్టినప్పుడు అందులో 50% అన్నప్పటికీ నేను పెట్టిన 3,50,000 ఏమాత్రం సరిపోతుంది. అందుకు అది తీసుకోలేదన్నమాట. 1 మార్కుతో ఆపేసింది. అప్పుడు ఏం చేయాలి, ఆ 1,60,00,000లోంచి కనీసం 50% అంటే 60 లక్షల పైన ఎక్కువ, 60 లక్షల కంటే ఎక్కువ నేను ఎప్పుడైతే ప్లాన్లో సర్దానో అప్పుడు నాకు ఇక్కడ 5 మార్కులు వచ్చాయి చూడండి. అలా మనం చేంజ్ చేసుకోవాలి. అక్కడ వచ్చిన మార్కులు బట్టి చేంజ్ చేసుకోవాలి. ఇది ఒక అవకాశం మనకి ఇచ్చారు. అలాగే ఇక్కడ 5 మార్కులకి 4 మార్కులు వచ్చాయి. ఏంటిది, సెక్టోరియల్ యాక్టివిటీస్, పర్సంటేజ్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ జీపీడీపీ ఫర్ సంకల్ప్ థీమ్. సంకల్ప్ థీమ్లో యాక్టివిటీస్ 50% యాక్టివిటీస్ తీసుకుంటే 5 మార్కులు రావాలి. ఇప్పుడు మాకు క్లీన్ అండ్ గ్రీన్ థీమ్ తీసుకున్నాము. 77 వర్క్స్లో నేనైతే యాక్చువల్గా 40 వర్క్స్ పెట్టాను. కానీ ఎక్కడ ఏం రాంగ్ అవుతుందో కానీ అక్కడ ఒక మార్క్ అనేది తగ్గింది. అంటే కొట్టిందే మళ్ళీ కొట్టేసి ఉంటామేమో అని నేను అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ 10 మార్కులకి 8 మార్కులు వచ్చాయి. ఇదేంటిది, సెక్టోరియల్ యాక్టివిటీస్ చేసేటప్పుడు 5 రకాల సెక్టోరియల్ యాక్టివిటీస్కి 2 మార్కులు చొప్పున 10 మార్కులు. అందులో 5 కొట్టాము కానీ 4కి తీసుకుంది, ఇంకొకటి తీసుకోలేదు అని అంటే నేనైతే అగ్రికల్చర్ అని కొట్టుంటాను. అది అగ్రికల్చర్కి వెళ్ళకుండా ఇంకా ఏదో కేటగిరీ మారిపోయి ఉంటుంది కొట్టిన తర్వాత. అది మరి మనకు తెలియలేదు. అది 5 రకాల యాక్టివిటీస్ మనం చూస్తే మాడిఫై చేసుకుంటే అక్కడ 2 మార్కులు కలుపుకోవచ్చు. అలా ఇంకా ఎక్కడైతే మనకు తగ్గాయో అక్కడ మనం చేంజ్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. అలా మేము మాడిఫై చేసిన తర్వాత మాకు వచ్చిన స్కోర్ ఎంత అంటే 97 మార్కులు స్కోర్ చేయగలిగాము. 97 మార్కులు స్కోర్ చేసిన తర్వాత ప్లాన్ అనేది అప్రూవ్ చేయడం జరిగింది. ఇది వేరే పంచాయతీ వాళ్ళకి కూడా కొన్ని తేడాలు వచ్చి వాళ్ళకి 90 మార్కులు రావడం జరిగింది. 90 మార్కుల్లో ఇక్కడ 10 మార్కులకి 8 మార్కులు ఒకటి వచ్చింది చూడండి. 10కి 8 ఏంటి వచ్చింది, ఇన్క్లూజన్ ఆఫ్ అవైలబుల్ రిసోర్సెస్ ఫ్రమ్ అదర్ డిపార్ట్మెంటల్ స్కీమ్స్ మినిమం 5 తీసుకోవాలి. అలా 5 తీసుకోకుండా 4 తీసుకున్నారు. 4 తీసుకోవడం వల్ల ఇక్కడ ఒక మార్క్ అనేది 2 మార్కులు తగ్గడం జరిగింది. మళ్ళీ ఒక స్కీమ్ యాడ్ చేసిన తర్వాత 2 మార్కులు యాడ్ అయ్యాయి. ఇక్కడ చూడండి 10కి 8 వచ్చాయి. ఇది సెక్టోరియల్ యాక్టివిటీసే. ఈ సెక్టోరియల్ యాక్టివిటీసే కరెక్ట్గా నాకైతే అర్థం కాలేదు. ఇక్కడ 5 మార్కులకి 3 మార్కులు వచ్చాయి. ఏంటి, పర్సంటేజ్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ జీపీడీపీ సంకల్ప్ థీమ్ బట్టి అది ఓవరాల్ అన్టైడ్లోంచి 50% యాక్టివిటీస్ తీసుకోవాలి కాబట్టి 50% అమౌంట్ తీసుకోవాలి కాబట్టి అది తగ్గింది. ఇక్కడ 5కి 3 మార్కులు వచ్చాయి.
ఇది ఓవరాల్ ఫండ్స్. అన్టైడ్లోంచి ఫండ్స్ తగ్గాయి. ఇక్కడ 10 మార్కులకి 8 మార్కులు వచ్చాయి. ఇందులో ఇన్క్లూజన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఉమెన్ స్పెషల్ ఏబుల్డ్ అండ్ ఓల్డ్ ఏజ్ గ్రూప్స్ ప్లాన్లో కవర్ అవ్వలేదు. అన్నీ కవర్ అవ్వాలి. అన్ని రకాలు కవర్ అయితే 10కి 10 వస్తాయి. ఇది జీపీడీపీ మీకు ముందు వీడియోలో చెప్పాను. ఫీడ్బ్యాక్ ఫెసిలిటేటర్ ఫీడ్బ్యాక్ మనం ఇచ్చేటప్పుడు ఎస్సీ ఎస్టీ కవర్ అవ్వాలి, ఉమెన్ కవర్ అవ్వాలి, పిహెచ్సి వాళ్ళు కవర్ అవ్వాలి, ఓల్డ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కవర్ అవ్వాలి. అన్నీ కవర్ అయితేనే మనకు అక్కడ 10 మార్కులు వస్తాయి. ఇప్పుడు ఎస్టీ పాపులేషన్ లేరని మనం మ్యాక్సిమం ఎస్టీ 0 పెట్టేస్తాము. ఎస్సీ లేకపోతే ఎస్సీ 0 పెడతాం. అప్పుడు అక్కడ మార్కులు అనేవి తగ్గడం జరుగుతుంది. ఇలా మనకి మార్కులు స్కోర్ వచ్చిన తర్వాత మనం చెక్ చేసుకొని ఎక్కడైతే తగ్గాయో అక్కడ మనం మోడిఫికేషన్ చేసుకుంటే మనం ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనకి ఇదే పని కాదు, ఇంకా చాలా పనులు ఉంటాయి. అర్జెంటుగా చేయమంటే చేయలేకపోయిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు కొంచెం దృష్టి పెట్టి ఒకేసారితో పని తేలిపోయేలాగా ప్లాన్ చేసుకోండి. ముందు పేపర్ వర్క్ చేసుకొని ఎక్సెల్ తయారు చేసుకోండి. తయారు చేసుకుని దానిలో కేటగిరీ ఏ వర్క్స్ ముందు ప్రిఫర్ చేయండి, తర్వాత కేటగిరీ బి, తర్వాత కేటగిరీ సి వర్క్స్ ప్రిఫర్ చేసుకుంటూ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం మీకు ఏదైనా రిజిస్టర్ యాక్టివిటీలో కానీ డౌట్స్ ఉన్నా, ఎలొకేషన్లో కానీ డౌట్స్ ఉన్నా నేను ఇందులో మీకు క్లియర్గా చెప్పలేకపోయాను. కాబట్టి పాత వీడియోస్, లాస్ట్ ఇయర్ వీడియోస్ మీరు కనుక చూసినట్లయితే మీకు అర్థమవుతాయి. ఎందుకంటే ప్రాసెస్ దానికి దీనికి సేమే ఉంటుంది. మరి అది కూడా ఇందులో చెప్పాను అంటే వీడియో గంట అయిపోతుంది. అది ఆల్రెడీ నేను ప్లాన్ కూడా అప్రూవ్ చేశాను కాబట్టి మీకు చెప్పలేను కూడా. సో మీరు మ్యాక్సిమం ట్రై చేసి వీలైనంత త్వరగా ప్లాన్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే అండి. ఓకే థ్యాంక్ యూ.